హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి పార్ట్ 2 ఆఫ్ కార్పొరేట్ పాలిటిక్స్ అండి. లాస్ట్ టైం మనం 3-4 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి, దానికి కొంచెం కంటిన్యూషన్. ఎందుకంటే ఇంకే చెప్పాం కదా, ఎన్ని పార్ట్స్ చేసుకున్న ఈ ఆఫీస్ కార్పొరేట్ పాలిటిక్స్ కానీ ఆఫీస్ పాలిటిక్స్ కానీ అస్సలు తనివి తీరవండి. కానీ ఈ ఒక 2 పార్ట్సే చేసుకుందాం, మేజర్ ఇష్యూసే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రీజనల్ ఫీలింగ్స్ అండి. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే ఈ రీజనల్ ఫీలింగ్స్. దాన్నే వాళ్ళు పాలిటిక్స్గా ఫీల్ అవుతారు. ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. లెటర్స్ అస్యూమ్ ఒక ప్రాసెస్ తాలూకు మేనేజర్ ఏదో ఒక రీజియన్ తాలూకు వాడు అయ్యి ఉంటాడు. ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర వాళ్ళు అనుకుందాం. కానీ ఒక ప్రాసెస్లో డిఫరెంట్ రీజన్స్ నుంచి కూడా చాలామంది వస్తారు కదండి. లైక్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఇంకేవేవో మొత్తం స్టేట్స్ నుంచి వస్తుంటారు కదా. అందరూ కలిపితేనే కదండి ఈ రోజుల్లో ఆర్గనైజేషన్ అన్నది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళే తీసుకుందాం. మేనేజర్ ఆంధ్ర వారు అయ్యారు అనుకుందాం. మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? మేనేజర్ ఆంధ్ర కదా, చూసుకోండి. ఇంకా ఆంధ్ర అమ్మాయికే మొత్తం హైక్స్ ఇస్తాడు, ఆంధ్ర అబ్బాయికే మొత్తం అవార్డ్స్ ఇస్తాడు, లేకపోతే ఆంధ్ర పౌరికే మొత్తం అదేంటి రికగ్నైజేషన్ అంతా ఉంటుంది. ఇదే కదండి అనుకుంటారు. ఒకవేళ వేరే స్టేట్ అనుకోండి, మేనేజరు ఆ స్టేట్ వాళ్ళందరికీ ఫేవర్ చేస్తున్నారు అనుకుంటే, నేను ఎగ్జాంపుల్ ఆంధ్ర అని చెప్పాను. ఏ స్టేట్ మేనేజర్ ఉంటే ఆ స్టేట్ తాలూకా ఎంప్లాయీస్కే ఫేవర్ చేస్తున్నారు అనే పొలిటికల్ మైండ్లోనే ఉండి, ఇదంతా పాలిటిక్స్ రా, నువ్వెంత ఆడినా నువ్వెంత వర్క్ చేసినా మనకేమీ గుర్తింపు ఉండదురా. అదిగో ఉన్నాడు కదా మా మేనేజర్, ఎవడనుకున్నావు? ఆంధ్ర వాడే, ఎవరికి ఇస్తావు అనుకున్నావు? అలా ఆంధ్ర పిల్లకే ఇస్తాడు. ఇదే కదండి మనం మాట్లాడుకోలేదు. నిజం చెప్పండి, ప్రతిసారి ఆ రీజనల్ ఫీలింగ్ మిస్తే ఇంకా పెర్ఫార్మెన్స్ ప్రూఫ్స్ ఏముంటాయండి? అన్నిసార్లు అలా జరిగిపోవండి. అన్నిసార్లు కాదు, 95% అలాగేం ఉండదండి. కానీ ఈ పొలిటికల్ ఆఫీస్ పాలిటిక్స్ అంటేనే మైండ్లో పెట్టుకొని వెళ్తారు అందరూ ఇలాగా. నిజంగా పాపం ఈ పర్సన్ ఎంత కష్టపడినా అల్టిమేట్గా వచ్చే వర్డ్ ఏంటి తెలుసు? వాళ్ళవాడే కదా ఇచ్చాడు. నీకేం తెలీదా? వాడి రెఫరెన్సే, అందుకే వాడికే ఎప్పుడు అవార్డ్స్. ఇలాగే మాట్లాడతారు తప్పితే నిజంగా వాళ్ళు పెర్ఫామ్ చేశారా అన్నది ఉండదండి. దీనివల్ల పెర్ఫామ్ చేసేవాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. మేనేజర్ మీద కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్తో మిగతా వాళ్ళందరూ వర్క్ చేస్తారు. అవునరా, మనకెందుకు ఇస్తారా, అలా వాళ్ళకే ఇస్తారు. ఇది ఎక్కువ ఉంటుందండి. ఇది అందరూ ఏమనుకుంటారు, ఇవన్నీ ఆఫీస్ పాలిటిక్స్ అనుకుంటారు. కాదండి. ఒక నెల ఇచ్చారు, పోనీ ఒక నెల అభిమానం కొద్దీ అయ్యో మన ఊరి పిల్లని ఇచ్చేసారు అనుకుందాం. అసలు అలా జరగదండి. ఇచ్చేసారు అనుకుందాం, 2వ నెల కూడా ఇస్తారేంటండి? 3వ నెల కూడా ఏం వర్క్ చేయకుండా ఎందుకు ఇస్తారండి? ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్లో ఎవరికైనా రైట్ టు క్వశ్చన్, ఏదైనా అడిగే ఆ హక్కు ఉంటున్నది. నార్మల్గా నడుచుకుంటూ వెళ్తేనే ప్రతిదీ ఏదైనా పడిపోతే ఎవరైనా అడుగుతున్నాం రోడ్ల మీద కానీ ఎక్కడైనా ప్రపంచంలో. అలాంటిది మనం వర్క్ చేసి మనకేమీ రాకపోతే మనం అడగమేంటండి? ఒకరికి అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే వితౌట్ పెర్ఫార్మింగ్ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ రీజనల్ ఫీలింగ్ మనం వదిలేసుకుంటామా? క్వశ్చన్ చేస్తాం కదండి. సో మనకి అపోహ, ఈ రీజనల్ ఫీలింగ్ అనే అపోహలోనే ఇదంతా ఆఫీస్ పాలిటిక్స్ రా, ఇదంతా ఆఫీస్ పాలిటిక్స్, అంతకన్నా ఏం లేదు, వాళ్ళకే ఇచ్చుకుంటారు అనే అపోహలో ఉండిపోతామండి. ప్లీజ్, ఉండొచ్చేమో కొన్ని కంపెనీస్లో, బట్ నాట్ ఆల్ ద పర్సంటేజెస్, మేబీ 1 or 2% టు అప్లిఫ్ట్ దెమ్, వాళ్ళని పైకి తీసుకురావడానికో లేకపోతే ఏదో సపోర్ట్కో ఇస్తారేమో తప్పితే 99.9% జనరల్గా పెర్ఫార్మెన్స్ బేసిసే ఉంటాయి. నేను చెప్తున్నట్టే 0.01% ఆర్ 1 to 10%, పోనీ 90% బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఉంటాయండి. 10% పోనీ మీరు అనుకున్న రీజనల్ ఫీల్, కానీ 10% వల్ల మీరేం డిసప్పాయింట్ అయిపోక్కలేదు కదండి. 90% పర్ఫార్మెన్స్ బేసే ఇస్తున్నారు కదా. సో ఎందుకండి పొలిటికల్గా మనం రీజనల్ ఫీలింగ్ని పాలిటిక్స్లో తీసుకొస్తాం? ఆఫీస్ పాలిటిక్స్లో ఎక్కువ ఉంటుందని అనుకుంటారు, బట్ ఏం ఉండదండి. సెకండ్ పాయింట్, మనకి ఆఫీస్లో రూమర్స్ స్ప్రెడ్డింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. రూమర్స్ కాకపోయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు, లైక్ నాకు ఒక విషయం తెలిసింది, మేనేజర్ నాకు కొంచెం క్లోజ్ అనుకుందాం, నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఎవరికి షేర్ చేయకండి ఉషా, మీ దగ్గర ఉంచుకోండి, జస్ట్ ఇది నాకు తెలిసింది, హైయర్ మేనేజ్మెంట్ నాకు విషయం తెలిసింది, బికాజ్ యువర్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మర్, మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను అని చెప్పారు అనుకుందాం. వీ షుడ్ కీప్ ఇట్ విత్ అస్, మన దగ్గరే మనం ఉంచుకోవాలి. మనం అలా చేస్తామా? చెయ్యం. మనం ఎవరు క్లోజో వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఎవరు క్లోజో వాళ్ళకి చెప్తారు. సో ఇలాగ చెప్పి ఆ పాయింట్ మళ్ళీ మేనేజర్ దాకా వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందండి? నిజంగా మేనేజరు మిమ్మల్ని నమ్మి ఒక
ఇంపార్టెంట్ విషయం చెప్పో లేకపోతే నెక్స్ట్ ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పడం మిమ్మల్ని నమ్మి చెప్పినప్పుడు మీరు ఇవంతా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు మీ మీద ఉన్న నమ్మకం ఏమవుతుందండి? అల్టిమేట్గా జీరోయే కదా. అక్కడ కానీ వీళ్ళందరూ సేఫ్గానే ఉంటారు. లైక్ మిమ్మల్ని నమ్మి మేనేజర్ ఎలా చెప్పారో మీరు మీ ఫ్రెండ్కి చెప్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు ఎవరిని తప్పు పెట్టరు. మేనేజర్ ఏమంటారు ఫైనల్గా, నీకు చెప్పడమే తప్పు అయిపోయింది, మొత్తం ప్రపంచానికి చెప్పేవని. కానీ అక్కడ జరిగిన పాలిటిక్స్ ఏంటి? నువ్వు నన్ను నమ్మినట్టే నేను నిన్న, ఇది ఎవ్వడు వినరు కదండి. మొత్తం జరిగేదంతా బ్యాక్ ఎండ్లోనే జరుగుతుంది. అల్టిమేట్గా వచ్చే నింద నీకు ఏమనంటే బ్యాక్ ఆడిన పాలిటిక్స్ ఎవ్వరికీ కనబడదు, మన మీద నింద వస్తుంది. అందుకని మిమ్మల్ని నమ్మి ఎప్పుడైనా ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ప్లీజ్ నెవర్ ఎవర్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీవన్. మీకు ఎంత క్లోజ్ అయినా, వెరీ క్లోజ్, ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ రిలేటివ్ ఇన్ ద ఆఫీస్లో ఉన్నా కూడా ప్లీజ్ డోంట్ షేర్. రేపు ఎప్పుడు అది మీకు గెట్ బ్యాక్ అవుతుందో మనకు తెలియదు. అలా తెలియనప్పుడు చాలా ఇష్యూస్ అయ్యి మీ మీద ఉన్న ఆ పాజిటివ్ ఇంప్రెషన్ పోయి ఇంకెప్పుడు వీళ్ళకి ఏమీ షేర్ చేయకూడదు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్తారు. కానీ జరిగిందంతా బ్యాక్ అండ్ పాలిటిక్స్ ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ, మీరు నమ్మిన వాళ్ళు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, అలా 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 మొత్తం అందరికీ ఆఫీస్ పాయింట్లు అన్నీ షేర్ అయిపోతాయి. అల్టిమేట్గా వచ్చేది ఏంటి? మీకు బ్యాక్ గన్ బ్యాక్ ఫైర్ అవుతుంది. అప్పుడు ఏమనుకుంటారు, చచ్చా నన్ను నమ్మి చెప్పారు కానీ నేను ఇలా చెప్పాను అని చెప్పి ఆఫీస్ పాలిటిక్స్ గురించి మళ్ళీ నెగటివిటీ ఫీలింగ్, చచ్చా మా మేనేజరే నన్ను తిట్టాడు, ఇంక నేను వెళ్ళిపోతాను. అంటే చెప్పిన వాళ్ళు, చెప్పుకున్న వాళ్ళందరూ బాగానే ఉంటారు, మిమ్మల్ని నమ్మి చెప్పిన మేనేజర్ బాగానే ఉంటాడు, డిప్రెస్ అయ్యేది మనం. సో అందుకని ఇది పాలిటిక్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎదగడం కొంతమంది చూడలేరు, తట్టుకోలేరు. అందుకని ప్లీజ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీతోటే ఉంచుకోండి, ఎవరికి ఏమీ చెప్పద్దు. సో యాజ్ ఆఫ్ నవ్ ఇవేనండి, మొన్న చెప్పిన 4 పాయింట్స్, ఈరోజు చెప్పుకున్న 2 పాయింట్స్. ఈ పాయింట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకొని ఈ ఆఫీస్ పాలిటిక్స్తో జాగ్రత్త పడి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్కి మీకు మీరే ఐడెంటిఫై చేసుకొని, నేను మొన్న పార్ట్ 1లో చెప్పినట్టు ఎవరికి ఏది షేర్ చేయకండి, లేకపోతే ఎవరిని గుడ్డిగా నమ్మకండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసేయకండి, అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, రీజనల్ ఫీలింగ్స్ని పట్టించుకోకండి, మీకు మీరుగా హైలైట్ అవ్వండి, పెర్ఫార్మెన్స్ బేసెస్ తోటే మీకు మీరు హైలైట్ అవ్వండి. అంతే తప్పితే ఏదో తక్కువ చేసి ఎక్స్ట్రా చేసాలని పెగరపాలు పలకకుండా ఇవన్నీ చేసుకోండి. సో ఆ ఆఫీస్ పాలిటిక్స్ నుంచి బయటపడి యూ విల్ హ్యావ్ ఎ బ్లూమింగ్ అండ్ గుడ్ కెరియర్ ఇన్ యువర్ లైఫ్స్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు నచ్చి ఇంకా ఇవి బాగున్నాయండి చెప్పండి, లేకపోతే ఇవి మీ ఆఫీసెస్లో ఇలాంటివి ఏం జరుగుతాయండి, లేకపోతే ఇలా మాకు జరుగుతున్నాయి, మీకేమైనా జరిగాయా అని ఏమైనా మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ కింద రాయండి, సో దట్ ఐ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ విత్ యూ గైస్. ఇవే కనుక నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.